హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో గోల్డ్ అనేది ఒక బిగ్ డీల్ అండి. మన ఇండియన్ హౌస్ వైఫ్స్ దగ్గర ప్రపంచంలో ఉన్న మొత్తం గోల్డ్ లో 11% ఉందంట. అండ్ ఈ గోల్డ్ సెక్టర్ జీడీపీలో 7% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ స్టెబిలిటీ అండ్ గ్రోత్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఇండియన్ జ్యువెలరీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయడం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. వరల్డ్ లోనే ఆర్నమెంట్స్ అండ్ ప్రిసిషన్ మెటల్స్ కోసం ఇండియా మోస్ట్ సిగ్నిఫికెంట్ కన్స్యూమర్ మార్కెట్ లో ఒకటిగా ఉందన్నమాట. ఇండియాలో జ్యువెలరీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడానికి సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే వెడ్డింగ్ మార్కెట్ అన్నమాట. వెడ్డింగ్ అంటే ముందు అందరూ చేసే షాపింగ్ ఏంటంటే గోల్డ్ షాపింగ్. వెడ్డింగ్ సీజన్ లో గోల్డ్ కి ఉన్నంత డిమాండ్ ఇంకా దేనికే ఉండదు. అండ్ సెకండ్, డిస్పోజల్ ఇన్కమ్ పెరగడం అన్నమాట. ఇండియాలో డిస్పోజల్ ఇన్కమ్స్ పెరగడం వల్ల కన్జ్యూమర్స్ ప్రీమియం అండ్ డిజైన్ పీసెస్ తో సహా జ్యువెలరీ మీద ఎక్కువగా ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ థర్డ్, గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. ఇన్ఫ్లేషన్ అండ్ ఎకానమిక్ అన్సర్టనిటీస్ కి అగైనెస్ట్ గా హెడ్ చేయడానికి ఒక ట్రెడిషనల్ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా ఇండియాలో కన్సిడర్ చేస్తారు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ ప్రెజెన్స్. ఆన్లైన్ జ్యువెలరీ షాపింగ్ ట్రెండ్ కూడా పెరుగుతుంది. దీనివల్ల చాలా మంది కస్టమర్స్ కి రీచ్ అవ్వచ్చు అనమాట. సో రెవెన్యూ పెరగడానికి ఒక అడిషనల్ అవెన్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇది. సో ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ అయిన బెస్ట్ జ్యువెలరీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే టైటాన్ అండి. టాటా గ్రూప్ కంపెనీ ఇండియన్ జ్యువెలరీ ఇండస్ట్రీలో మోస్ట్ రినోడ్ నేమ్ ఉందండి. వాచెస్, ఐవేర్, ఫ్రాగ్రెన్సెస్ ఇలా వేరియస్ సెగ్మెంట్ లో కూడా ప్రెజెన్స్ ఉందన్నమాట. తనిష్క్, మియా అండ్ జోయా టైటాన్ జ్యువెలరీ బ్రాండ్స్ అన్నమాట. ఈ బ్రాండ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ కన్స్యూమర్స్ కి సర్వీస్ ఇస్తుంది. టైటాన్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే టైటాన్ కి చెందిన తనిష్క్ బ్రాండ్ అనేది మార్కెట్ లో లీడర్ గా ఉంది. హై క్వాలిటీ జ్యువెలరీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ కంపెనీ కంటిన్యూస్ గా న్యూ అండ్ ఇన్నోవేషన్ డిజైన్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ బ్రాడ్ కన్స్యూమర్ బేస్ ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ టైటాన్ బిజినెస్ డైవర్సిఫైడ్ గా ఉంది. పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉంది, ఎక్స్టెన్సివ్ రిటైల్ నెట్వర్క్ ఉంది అండ్ మోస్ట్లీ ఉన్నంతలో ఎథికల్ బిజినెస్ చేస్తుంది. ప్రెసెంట్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,15,062 crores ఉందండి. ROCE 25.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 30.8% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹38.90 ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 52.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 17.8% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 18.9% ఉంటే డిఏ షేర్ హోల్డింగ్ 10.2% ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో 40,575 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,274 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో కనుక చూస్తే రేఖా రాకేష్ జుంజునవాలా గారికి 5.37% స్టేక్ ఉందండి. అండ్ లాస్ట్ 4 quarter లో కూడా ఈ కంపెనీలో ఈవిడ షేర్ అనేది ఇంక్రీజ్ చేశారు. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹3,555 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పీసీ జ్యువెలర్స్ అండి. ఇది ఢిల్లీ బేస్డ్ కంపెనీ. వైడ్ రేంజ్ ఆఫ్ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ జ్యువెలరీలో పాపులారిటీ ఉంది. 2005 లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. అక్రాస్ ది కంట్రీ ప్రెజెన్స్ ఉంది. ఈ కంపెనీకి స్ట్రాంగ్ రిటైల్ ప్రెజెన్స్ ఉంది. అండ్ అక్రాస్ ఇండియా చాలా షోరూమ్స్ ని ఆపరేట్ చేయడం వల్ల లోకల్ మార్కెట్ లో ప్రామినెంట్ నేమ్ ఉందండి. ట్రెడిషనల్ టు కాంటెంపరీ వేరియస్ కస్టమర్ ప్రిఫరెన్స్ ని మీట్ అవ్వడం కోసం బ్రాడ్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీని ఆఫర్ చేస్తుంది అనమాట. ఇండియన్ జ్యువెలరీ మార్కెట్ లో కంటిన్యూ అవుతున్న గ్రోత్ లో పీసీ జ్యువెలర్స్ అనేది వెల్ పొజిషన్ లో ఉంది. ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ పాలసీస్ వల్ల కస్టమర్ ట్రస్ట్ ని పెంచుతుంది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,518 crores ఉందండి. ROCE 5.33% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ -5.36% ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉందన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 54.5% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.2% ఉంది. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 1.45% ఉంది. అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 3,911 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹53.90 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 98% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. ఇండియన్ జ్యువెలరీ మార్కెట్ లో అనదర్ ప్రామినెంట్ ప్లేయర్ అనమాట. 1993 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇండియాలో వేరియస్ పార్ట్స్ అండ్ మిడిల్ ఈస్ట్ లో ప్రెజెన్స్ ఉంది. గోల్డ్, డైమండ్ అండ్ జెమ్స్టోన్ జ్యువెలరీ డైవర్సిఫై సెక్షన్ ఆఫ్ జ్యువెలరీ ఐటమ్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. వైడ్ జియోగ్రాఫిక్ ఫుట్ ప్రింట్ ఉంది. అలాగే స్ట్రాంగ్ బ్రాండ్ రికగ్నైజేషన్ కూడా ఉంది. క్వాలిటీ అష్యూరెన్స్ కి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఇస్తుంది అనమాట. ఈ కామర్స్ స్పేస్ లో బిజినెస్ ని ఎక్స్పాండ్ కూడా చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 36,092 crores ఉంది. ROCE 12.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.5%, ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹5.14 ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 60.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.75% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 26.2% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 5.48% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 2,522 crores ఉంది.
కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ అనేవి పెరిగాయి. మార్చ్ 2022లో 10,818 crores సేల్స్ పోస్ట్ చేస్తే మార్చ్ 2023లో 14,071 crores కి సేల్స్ పెరిగాయి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది 8%. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 224 crores నుంచి 432 crores కి పెరిగిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 357 రూపీస్ 10 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సెన్కో గోల్డ్ అండి. కోల్కతా బేస్డ్ జ్యువెలరీ కంపెనీ 8 decades ఆఫ్ రిచ్ లెగసీ ఉంది. సో దీని వల్ల లాయల్ కస్టమర్ బేస్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇండియాలో రీజనల్ ఫోకస్ చేస్తుంది, ముఖ్యంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. లాయల్టీ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ ద్వారా కస్టమర్స్ ని యాక్టివ్ గా ఎంగేజ్ అవుతుంది. సో దీని వల్ల ఏంటంటే బ్రాండ్ లాయల్టీ అనేది పెరుగుతుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,106 crores ఉందండి. ROC 15.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.2%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 28 రూపీస్ 80 పైసా ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 68.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.1%, FI షేర్ హోల్డింగ్ 14.5% అండ్ DI షేర్ హోల్డింగ్ 7% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,363 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2023లో కంపెనీ 4,076 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 161 crores పోస్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మోతీసన్స్ జ్యువెలర్స్ లిమిటెడ్ అండి. 1997లో ఎస్టాబ్లిష్ అయింది. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కాంబినేషన్ డిజైన్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. కంపెనీ 4 showrooms ని ఆపరేట్ చేస్తుంది. గోల్డ్ జ్యువెలరీ నుండి 82%, సిల్వర్ జ్యువెలరీ నుండి 9%, డైమండ్ అండ్ జెమ్స్ నుండి 9% రెవెన్యూ వస్తుందన్నమాట. 2018 నుండి ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ సెల్ చేయడం స్టార్ట్ చేసింది ఈ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,848 crores ఉందండి. ROC 16.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 3 రూపీస్ 42 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 66%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.1%, FI షేర్ హోల్డింగ్ 7.47%, DI షేర్ హోల్డింగ్ 0.46% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 169 crores మాత్రమే ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో కంపెనీ 366 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 22 crores పోస్ట్ చేసింది. రీసెంట్ గానే ఈ కంపెనీ లిస్ట్ అయింది స్టాక్ మార్కెట్ లో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 188 రూపీస్ 85 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 82% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. జ్యువెలరీ స్టాక్ లో సబ్స్టెన్షియల్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఇన్వెస్టర్స్ కొన్ని రిస్క్స్ అలాగే ఛాలెంజెస్ గురించి తెలుసుకోవాలి. గోల్డ్ లాంటి ప్రీషియస్ మెటల్స్ ప్రైజెస్ చాలా వాలిటిలిటీగా ఉంటాయండి. సో ఇది జ్యువెలరీ కంపెనీస్ ప్రాఫిట్ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి జ్యువెలరీ మార్కెట్ లో హై కాంపిటీషన్ అనేది ఉంటుంది. అండ్ ఎకనామిక్ కండిషన్స్, ఇండియా ఎకానమీ హెల్త్ అనేది నాన్ ఎసెన్షియల్ ఐటమ్ అయిన జ్యువెలరీ మీద కన్జ్యూమర్ స్పెండింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. గవర్నమెంట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవ్వడం, లైక్ గోల్డ్ అండ్ జ్యువెలరీ మీద టాక్సేషన్ అనేది టోటల్ గోల్డ్ ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేస్తుంది. సో కాబట్టి మనం గవర్నమెంట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ అండ్ మోడర్న్ డిజైన్స్ కి కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ కూడా షిఫ్ట్ అవ్వడం అనేది ట్రెడిషనల్ జ్యువెలరీ సేల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం ఇండివిజువల్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం. గోల్డ్ లో చాలా రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. బట్ మనం ఎక్కువగా ఏంటంటే ఫిజికల్ గోల్డ్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. ఇలా ఇండివిజువల్ గోల్డ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇండివిజువల్ గోల్డ్ స్టాక్స్ అనేవి ఎక్కువగా రిస్క్ ఉంటుంది కాబట్టి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే స్టాక్ మార్కెట్ లో గోల్డ్ బీస్ ఉంటుంది, దానిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిజికల్ గా గోల్డ్ బై చేసేటప్పుడు మనం GST అని, వేస్టేజ్ అని, అది అని, ఇది అని ఇలా చాలా చార్జెస్ వేస్తుంటారు అనమాట. కొన్నిసార్లు గోల్డ్ ప్రైజెస్ కంటే ట్యాక్స్ ఎక్కువ కట్టినట్టు ఫీలింగ్ వస్తుంది. ఫిజికల్ గోల్డ్ ఇంట్లో ఉంటే దొంగలు కొట్టేస్తారని భయపడి బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవాలి. దానికి కూడా మనమే అమౌంట్ పే చేయాలి. సో ఇవన్నీ లేకుండా మనం డిజిటల్ గోల్డ్ ను కూడా కొనుక్కోవచ్చు. డిజిటల్ గోల్డ్ ని బై చేయడానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే MMTC PAMP అనే వెబ్సైట్ యూజ్ చేసి మనం డిజిటల్ గోల్డ్ ని బై చేయొచ్చు అండి. 100% సెక్యూర్ గా ఉంటుంది. ఎప్పుడైనా బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఇది ఇండియాలో లార్జెస్ట్ BIS సర్టిఫైడ్ ఉన్న కంపెనీ అన్నమాట. PAMP SE స్విట్జర్లాండ్ కంపెనీ అండ్ ఇండియాకి సంబంధించిన MMTC కంపెనీ జాయింట్ వెంచర్ అండి ఇది. అండ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? గోల్డ్ సావరెన్ బాండ్స్ అన్నమాట. ఈ బాండ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఇందులో 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎవ్రీ 6 months కి పే చేస్తారు. లాక్ ఇన్ పీరియడ్ 8 years ఉంటుంది. మెచ్యూరిటీ వరకు మనం ఉంటే 0 క్యాపిటల్ గెయిన్స్ అనమాట. అండ్ 100% సెక్యూర్ గా ఉంటుంది అండ్ ఫ్రీ స్టోరేజ్ కూడా ఉంటుంది. సావరెన్ గోల్డ్ బాండ్స్ కి సంబంధించి సావరెన్ గోల్డ్ బాండ్స్ 2023-2024 సిరీస్ 4 అనేది February 12th ఓపెన్ అవుతుందండి. 16th క్లోజ్ అవుతుంది. అండ్ February 21st, 2024 ఇష్యూ అనేది చేస్తారనమాట. ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ముందు మీరు మీ డీమెట్ అకౌంట్ లోకి అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ బ్రోకర్ ఫర్మ్ కూడా మనకి బాండ్స్ అనే ఆప్షన్ ఇస్తుంది అనమాట. మనం బాండ్స్ ని క్లిక్ చేస్తే అందులో మనకి సావరెన్ గోల్డ్ బాండ్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది.
దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే మీ రిలేషన్షిప్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.